విజయవాడ జీజీహెచ్ లో కాంట్రాక్ట్ కార్మికుల నిరసన ఉద్రిక్తంగా మారుతోంది. 180 మంది కార్మికులకు 3 నెలలుగా జీతాలు లేవని వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీఎఫ్ ఈఎస్ఐకు కూడా డబ్బులు చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3 నెలల జీతాలు వెంటనే ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను ఆప్కాస్ట్లలో కలపాలని, కాంట్రాక్టర్ తమతో వచ్చి మాట్లాడాలని వారందరూ కూడా ఆందోళనకు దిగారు. జీజీహెచ్ లో కార్మికుల ఆందోళనకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. విజయవాడ జీజీహెచ్ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ కార్మికులు నిరసనకు దిగిన పరిస్థితి నెలకొంది. దాదాపు 180 మంది నుండి 200 మంది కార్మికులు ఇక్కడ నిరసనకు దిగారు. దాదాపు 3 నెలల నుంచి కూడా మాకు జీతాలు ఇవ్వడం లేదు, అదేవిధంగా పీఎఫ్ ఈఎస్ఐ బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని మాత్రం ఇక్కడ కార్మికులందరూ కూడా ధర్నాకు దిగిన పరిస్థితి నెలకొంది. అమ్మ, ఏందమ్మా పరిస్థితి ఏంది, ఎందుకు ధర్నాకు దిగారు? కాలేజీ అసలు జీతాలు వేస్తాం అంటున్నారు కానీ వేయట్లేదండి. ప్రతి నెల వేస్తామని కాంట్రాక్ట్ వాళ్ళు వచ్చి చెప్పడము, మేము కూర్చోవడం, ఏదో ఒకటి వాళ్ళు ప్రిన్సిపల్ గారితో మాట్లాడుకోవడం, వాళ్ళు మాట్లాడుకోవడం, మళ్ళీ 1 గంట అరగంట మీటింగ్ పెట్టుకోవడం, మమ్మల్ని ఎలా డీల్ చేసి పంపించేయడం డ్యూటీలకి. మరి మా సమస్యలు ఎవరు తీరుస్తారండి? ఒక యాజమాన్యం, కాంట్రాక్ట్ యాజమాన్యం తీర్చాలి కదా. మరి 5 నెలలు అయింది జీతాలు వేసి. 5 నెలల నుంచి 2 నెలలు జీతాలు వేశారు. ఇప్పుడు జనవరిది 1 నెల పడింది అంతే. మాకు 3 నెలల నుంచి జీతాలు లేవు. మరి ఎలా వస్తామండి మేము లేకోకుండా? ఇక మా జీవితాంతకాలం మేము అడుక్కోవటమేనా? అడుక్కుంటానికి వస్తున్నామా? లేకపోతే రెక్కల కష్టం చేసి బిడ్డలు బతికించుకుంటాకి మేము ఎంత దూరం వస్తున్నాం కడుపు కట్టుకొని? ఇక్కడికి వచ్చి జీతాలు లేక ఇళ్లలో సామానాలు గిరాటేసి ఎంత బాధపడి మేము ఇక్కడికి వస్తున్నాం. మా బాధ ఎవరు అర్థం చేసుకోవట్లా. వీళ్ళు మీడియాకి ఎక్కుతున్నారు, రోడ్డు ఎక్కుతున్నారు అంటున్నారు కానీ మా పరిస్థితి అర్థం చేసుకొని మమ్మల్ని సాల్వ్ చేయట్లేదు సార్. ఎవరు న్యాయం చేస్తారు? కాంట్రాక్ట్ మరి అసలు కాంట్రాక్ట్ ఎవరు రావాలి ఇక్కడికి? మరి నెల మరి కాంట్రాక్ట్ పనులు చేయించుకుంటుంది. కాంట్రాక్ట్ మరి పనులు చేయించుకునేటప్పుడు నెల వచ్చి మీరేం పనులు చేస్తున్నారమ్మా, మీరేంటి అని మమ్మల్ని అడగాలిగా. ఒక్క కాంట్రాక్ట్ కూడా ఇక్కడికి రాడు. పనులు చేయకపోతే తీసేస్తారంట, గట్టిగా మాట్లాడితే తీసేస్తారంట. మమ్మల్ని టార్గెట్లే, గట్టిగా ఎవరైనా మాట్లాడితే తీసేస్తాం. ఈ టార్గెట్లండి. సార్, ఒకసారి సూపరింటెండెంట్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, దాదాపు 3-4 నెలల నుంచి వీళ్ళకి జీతాలు ఇవ్వట్లేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏంటి పరిస్థితి ఏంటి? కాంట్రాక్టర్ ఎవరో కూడా మాకు తెలియదని వీళ్ళు అంటున్నారు. వీళ్ళకేమో ఆల్ సర్వీస్ గ్లోబల్ అని ఉంది. వాళ్ళు థర్డ్ పార్టీ వీళ్ళకి కాంట్రాక్టర్. వీళ్ళకి ఫిబ్రవరి మార్చి శాలరీస్ ఇవ్వడం విషయము వాస్తవమే. వాళ్ళు ఇప్పుడే నేను అందరితో మాట్లాడాను, ఆల్ సర్వీస్ గ్లోబల్ వాళ్ళతో కూడా మాట్లాడితే ఇవాళ సాయంత్రానికి గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వచ్చే అవకాశం ఉంది. ఫండ్స్ రాగానే వేస్తాము. ఒకవేళ ఫండ్స్ వచ్చినా రాకపోయినా ఇవాళ సాయంత్రానికి వీళ్ళకి ఒక మార్గం చూపిస్తాం. ఇది ప్రతిసారి ఇది కంటిన్యూ అవుతుంది కదా సార్? ప్రతిసారి 3 నెలలు ఆపటం, మళ్ళీ అప్పుడే ధర్నా చేయటం, మళ్ళీ వేయటం, ఎందుకు ఈ సమస్య ఎందుకు రిపీట్ అవుతుంది? కాంట్రాక్ట్ పర్సన్స్ అందరితో మాట్లాడాను, వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఇవాళ సాయంత్రం దాకా ఓపిక పట్టండి, సాయంత్రానికి కనుక 100% మేము జీతాలు వేయగలమని చెప్పి వాళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. ఇంతకంటే ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇవ్వలేను. అది చూద్దాం. ఇంక ఇవ్వకపోతే సాయంత్రం మళ్ళీ రివ్యూ చేస్తాను. నేను మళ్ళీ మిమ్మల్ని పిలిపించి నేను మాట్లాడతాను. నేను అది ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం కల్లా కాంట్రాక్టర్ జీతాలు వేస్తున్నారని చెప్పారు సూపరింటెండెంట్ అన్నారు. కానీ కార్మికులు మాత్రం ప్రతిసారి కూడా ఇదే రిపీట్ అవుతుంది. 3 నెలలు జీతాలు ఆపటం, ఆ తర్వాత మళ్ళీ 1 నెల ఇవ్వటం, తర్వాత మళ్ళీ 3 నెలలు ఆపటం, ఇదే కంటిన్యూ అవుతుంది. ఇక ఈసారి అసలు కాంట్రాక్ట్ ఎవరో కూడా మాకు తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ జీతాలు అడిగితే మాత్రం మమ్మల్ని బెదిరించి మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తామని కూడా కాంట్రాక్టర్ అంటున్నారని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు అంటున్నారు. ఇకనైనా మాకు వచ్చే పీఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ మొత్తం కూడా మాకు వచ్చే ఫెసిలిటీస్ మొత్తం మాకు ఇవ్వాలి, జీతాలు కూడా ఖచ్చితంగా అన్నీ చెల్లించాకనే మేము ఇక్కడ నుంచి లేస్తామని మాత్రం కార్మికులు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీరామ్తో శ్రీధర్, TV9 విజయవాడ జీజీహెచ్ నుంచి.